హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు రైతు భరోసా నిధుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే చెప్పారండి. ఇక ఈ రైతు భరోసా నిధులతో పాటు మరి కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదలవుతున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక మరి కాసేపటి నుండి ఏ పథకానికి సంబంధించి నిధులు విడుదలవుతున్నాయి, ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు, ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి ఏంటినే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇక మీరు వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మనకు గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, అలాగే షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. దయచేసి తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ప్రణాళికలు అయితే చేపట్టింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉన్నాయని తెలంగాణలో ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు. ఇక రైతు భరోసా కంటే ముందే ఈరోజు మరి కాసేపటి నుంచి గతంలోనే విడుదల చేసినటువంటి రైతు రుణమాఫీ డబ్బులు ఏదైతే ఉందో ఈ రైతు రుణమాఫీ నిధులు అనేది మనకు కొన్ని కారణాల వల్ల మనకు విడుదలైతే కాలేదన్నమాట. అంటే గతంలో చాలామందికి అకౌంట్లో ప్రాబ్లం వల్ల, మరికొన్ని కారణాల వల్ల ఏంటంటే వారికి అమౌంట్ అనేది విడుదల కాలేదు. ఇక అటువంటి వారందరికీ కూడా మనకు నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆ పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు ఎవరికైతే పడలేదో ఆ రైతులందరికీ కూడా పెండింగ్ రైతు రుణమాఫీ కింద ఒకేసారి 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక రైతు రుణమాఫీ కింద డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. మరి కాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ అవుతాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని రైతు రుణమాఫీ డబ్బులను అయితే తీసుకోండి. చాలామంది రైతులు అయితే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. ఇక ఇంపార్టెంట్ అప్డేట్, ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది. మీరు రైతు రుణమాఫీ పైసలు అయితే తీసుకోండి. రైతు రుణమాఫీ కింద మీకు డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇక రైతు రుణమాఫీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలోనే రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. కాబట్టి రైతు భరోసా నిధుల కింద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయని కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రత్యేకంగా ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి పథకాలపైన ఫోకస్ పెట్టడం జరిగింది. రైతులకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి డిసెంబర్ నెలలో పూర్తిగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా విడుదల చేయబోతున్నారు. ముందుగా చూసుకుంటే మనకు ఈ రైతు భరోసా ద్వారా 1 ఎకరం నుంచి 5 ఎకరాల వారికి జమ చేస్తారని, తర్వాత 5 ఎకరాల నుంచి మనకు 10 ఎకరాల వారికి డబ్బులు జమ అవుతాయని కూడా ప్రభుత్వం అయితే సిద్ధపడింది. అంటే ఈ ప్రకటన అయితే చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇప్పటికే చాలామంది రైతులు అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తూ వారికి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే మనకు ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు జాగ్రత్తగా ఉండి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోండి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తున్నారు. రైతులందరికీ కూడా డబ్బులు జమ అయ్యే సమయం అయితే వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా 5 ఎకరాల వరకు అంటే రోజుకు 1 ఎకరం చొప్పున పెంచుకుంటూ పోతూ డిసెంబర్ చివరిలోపు మీకు ఈ రైతు భరోసా నిధుల విడుదలను పూర్తి స్థాయిలో చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. రైతులు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో
ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉండి డబ్బులు అయితే విడుదల చేయబోతోంది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని ఇప్పటికే విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే ఈ రుణమాఫీ డబ్బులు కూడా పడలేదు. అటువంటి వారికి కూడా రుణమాఫీ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రుణమాఫీ డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. ఈ రైతులకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు రుణమాఫీ పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ రుణమాఫీ డబ్బులను కూడా డిసెంబర్ చివరిలోపు అయితే పూర్తి చేస్తారు. ఇక ఈ నెల చివరి నుంచి మొదలుపెట్టి ఈ రైతు భరోసా నిధులను కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున దాదాపు 15,000 రూపాయలను ఈ నెల చివరి నుంచి మొదలుపెట్టి మనకు డిసెంబర్ చివరిలోపు పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకి ఈ విధంగా డబ్బులు అయితే విడుదల చేసి డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల కాబోతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనకు డబ్బులు అయితే పొందాలి. ఇక ఈ డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు మనకు ఏఈఓ కార్యాలయాల దగ్గర అయితే మీరు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి రైతులకైతే యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. మీరు దరఖాస్తు చేసుకుంటే మరింత మందికి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరికైనా సరే ఏదైనా కారణాలు చేద్దంటే గతంలో చూసుకుంటే మనం యాసంగి రైతు బంధు అప్పుడు చాలామందికి చాలా రకాలుగా డబ్బులు జమ కాలేదు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉండడం వల్ల లేకపోతే ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏంటంటే వారికి అమౌంట్ అనేది విడుదల కాలేకపోయిందన్నమాట గతంలో. ఇక వారందరికీ కూడా మనకి యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడానికి కూడా సిద్ధంగా ఉందంటే అవన్నీ కూడా కరెక్షన్ చేసుకున్నారు గతంలోనే. ఇంకా ఎవరైనా సరే మిస్ అయిపోయి ఉంటే కరెక్షన్ చేసుకోకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా కరెక్షన్ చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు జమ అవుతాయి. కాబట్టి గతంలో లాగా ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండడం వల్ల చాలామందికి ఏంటంటే మనకు మిస్ అయిపోవడం జరిగింది డబ్బులు పడకుండా. అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్లో ఒకే పేరు ఉండాలి, ఆధార్ కార్డులో కూడా ఒకటే విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందన్నమాట. ఈ కరెక్షన్స్ అన్నీ కూడా చేసుకోండి. అందులోనూ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా తెలుసుకోండి. ఒకసారి డబ్బులు పడకపోతే మళ్ళీ డబ్బులు పడాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి రైతులైతే ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది.